కానీ ఒక విషయంలో బీఆర్ఎస్ పార్టీ బాగా ఫెయిల్ అయిందని చెప్పేసి అంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగ వృద్ధి కావచ్చు, విద్యార్థులకి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఇందులో ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మేము లైన్గా అన్ని ఉద్యోగాలు వేస్తున్నాం అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఆ విషయంలో మీరేమంటారు? లేదు, ఉద్యోగాలు 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఇచ్చింది. కాకపోతే రేవంత్ రెడ్డి లాగా చిల్లర ప్రచారాలు చేసుకోలేదు. జిమ్మిక్కులు, ఎత్తుగడలు అన్ని నోటిఫికేషన్ మేమే ఇచ్చి, రాత పరీక్ష మేమే పెట్టి, ఫిజికల్ టెస్ట్లన్నీ కూడా మేమే చేసినటువంటి పోలీస్ ఉద్యోగాలదే ఒక ఉదాహరణ. అది మేము ఇచ్చినాము. ఒక నియామక పత్రం ఆయన చేతిలో పెడతాడు ముఖ్యమంత్రి స్వయంగా. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా గత 10 సంవత్సరాలలో 1,63,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఒక్కసారన్నా నియామక పత్రము మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈయన మాత్రము దాన్ని ప్రచారానికి వాడుకుంటాడు. చేసింది మేము, చెప్పుకునేది మీరు. పోలీసుల నోటిఫికేషన్లు చేయడం మాత్రం వాళ్ళ భద్రతా బలగాలను వాళ్ళని భద్రపరచుకోవడానికి మాత్రమే అదొకటి మాత్రం వేశాడు. మిగతా ఏ రంగాల్లో ఉద్యోగాలు వేయాలని చెప్పేసి అంటున్నారు. అన్ని రంగాలు హరీష్ రావు గారు చెప్తారు. ఆరోగ్య శాఖలో 30,000 ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో, ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు, ఇతరత్ర అధికారులు, అట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కానీ, ఇటు 1000కి పైగా గురుకులాలు, 1,200 చిల్లర గురుకులాలు ఉన్నాయి. ఆ గురుకులాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ కానీ అనేక రిక్రూట్మెంట్లు, ఒక శాఖ కాదు. ఇప్పుడు మరి ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటరే ఆయన దాన్ని అడ్డాగా మార్చుకున్నారు కదా. మీ ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు పాలనా రంగంలో ఉన్నా, పోలీసులు అనేది శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్. మరి ఇప్పుడేం పోలీస్ చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ బంట్లుగా వాళ్ళని మలుచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి సేవలు చేయడానికి, వాళ్ళకి చేయడానికి, ప్రజల పక్షాన కాదు, ప్రభుత్వం పక్షాన పోలీసులు ఉండే విధంగా ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా పోలీస్ వ్యవస్థను మార్చేసింది. అనేక సోషల్ మీడియా వారియర్ల మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద, అందరి మీద కేసులు, వేలాదిగా కేసులు. అది తప్ప ఇంకొకటి ఇప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ అయితే లేనేలేదు. కానీ ఒక్క విషయం మేడం, ప్రస్తుతం వినిపిస్తుంది ఏంటంటే బూతు పురాణం అంటున్నారు. ఈయన నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నాడు, ఆయన నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే నువ్వు ఆపు, ముందు నువ్వు మాట్లాడుకుంటే నేను ఆపుతా, లేదు నువ్వు మాట్లాడుతుంటే నేను కూడా అట్లే మాట్లాడతా అనేది కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు నోరు తెరిస్తే ఈ కల్చర్ని సొసైటీకి, సప్త సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు, ఎందుకని ఇట్లా మారుతుంది రాజకీయ వ్యవస్థ? రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నోటినొక్కదాన్ని నమ్ముకున్నాడు. పాలన చేతగానితనం, బాబు ఆదేశాలు పాటించాలి, మోదీ ఆదేశాలు పాటించాలి. ఇక్కడ తాను చెప్పుకున్నట్టే తాను చదువుకున్నది, అక్షరాభ్యాసం ఎక్కడైంది, మరి బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో తన అక్షరాభ్యాసం అని, తన కాలేజీ విద్య తెలుగుదేశంలో, స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడ అని, కాలేజీ విద్య తెలుగుదేశంలో అని, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్లో అని. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది కాబట్టి చేస్తున్నాడు చెప్పుకుంటూ ఉన్నాడు. ముగ్గురి ఆధీనంలో ఆయన ఉన్నాడు. ఆయన ఏం పనులు, మరి చిత్తశుద్ధి లేదు, పెద్ద మాట. తెలంగాణకు మేలు చేయాలనేటువంటి ఆలోచన బాబుకి ఎందుకు ఉంటుంది? బాబు బంటుకి ఎందుకు ఉంటుంది? తెలంగాణకి ఏ రకంగా 1% మేలు చేయాలి, ప్రజలకు పాలనా ఫలాలు అందాలనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు. మోదీ గారికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన తెలంగాణకు సానుకూలంగా ఒక్కసారి కూడా మాట్లాడిన సందర్భం లేదు. అడుగడుగున తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి ప్రధాని గారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితి. వాళ్ళ ముగ్గురి పాలన ఇక్కడ ఏజెంట్ పాలన నడుస్తా ఉంది. ఆయన తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బూతును మాత్రమే నమ్ముకున్నాడు. బూతులు శాపనార్థాలు, తిట్ల పురాణం తప్ప ఆయనకి ఇంకేం. దృష్టి మళ్లించాలి. ఏదైతే ప్రజలు ఎక్కువగా రిసీవ్ చేసుకోగలుగుతారు, చర్చాట మల్లుతుంది. ఏం మాటలు! తెలంగాణ సాధకుడు, రాష్ట్ర సాధకుడు, ఉద్యమ దళపతి కేసీఆర్ గారిని, ఒక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, దశాబ్ద కాలం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి, వయసు రీత్యా
పెద్దవాడు. అటువంటి కేసీఆర్ గారిని యావత్ తెలంగాణ సమాజం గౌరవించుకునేటువంటి కేసీఆర్ గారిని, జాతి పితగా భావించుకునేటువంటి కేసీఆర్ గారిని సావుమంటాడు. ఎన్నిసార్లు ఈ మాట మాట్లాడిండు? ఏం బావిలో దూకుతావా? రీసెంట్ గా బావిలో దూకుతావా? పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చేస్తావా? నీ పిల్లలు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చేస్తారా? ఈ చావు భాష ఏంది? ఈ బూతు భాష ఏంది? బరాబర్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారంటే ఈట్ కా పత్తర్, ఈట్ కా జవాబ్ పత్తర్సే, ఈట్ కా జవాబ్ పత్తర్సే. కుక్క కాటుకు చెప్పు దెబ్బనే. నీ దగ్గర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీ దగ్గర సంస్కారం లేకపోతే, నీ దగ్గర భాష లేకపోతే మేమేం చేయగలం? సమాధానం ఇవ్వాలి కదా. నువ్వెంత ఉంటే మేము అంత ఉండాల్సిందే. ప్రధాన ప్రతిపక్షం, మాకేం తక్కువ సీట్లు రాలేవు. చావుదప్పి కన్నులతో మీరు అరాకురా మెజారిటీతో ఆడ కూర్చున్నారు. మా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఏం చెప్పినావు? కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే పేల్చి చంపుడే, కాల్చి చంపుడే తుపాకీతో అని చెప్తావు కదా. ఏమాయ ఎన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు కదా. అబద్ధానికి ఆకారం ఇస్తే రేవంత్ రెడ్డి అయితే అట్లుంటది పరిస్థితి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.